దేవుని ఘనమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని అపారమైన కృప ద్వారా ప్రతిరోజు మేడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. నేటి మన దైవ సందేశం మనిషి జీవితం. ఈ మనిషి ఎవరయ్యా అంటే హిజ్కియా యొక్క కుమారుడు. హిజ్కియా మరణకరమైన రోగముతో ఉన్నప్పుడు దేవుని యొక్క కృప ద్వారా స్వస్థత పొందుకొని 15 సంవత్సరాల ఆయుష్లో మనిషిను దేవుడు బహుమతిగా ఇచ్చినాడు. ఈ మనిషి దేవుని సన్నిధిలో ఎన్నిక చేయబడి దేవుని కృప పొందుకుంటూ జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఆత్మీయులారా, మనిషి ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి, ఆత్మీయ జీవితం జీవించాలి, అనేకులకు మేలుకరంగా దీవెనకరంగా ఉండాలి. కానీ మనిషి దేవునికి విరోధముగాను, దేవుని ఆయాసపరిచిన వ్యక్తిగాను, దేవుని దుఃఖపరిచిన వ్యక్తిగాను మనిషి జీవితం ఉంది. ఆత్మీయులారా, ఈరోజు ఈ మనిషి జీవితము నిన్ను హెచ్చరిస్తుంది. మనిషి జీవితం ద్వారా కొన్ని విషయాలు ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మీయులారా, 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, మనిషి అన్యజనుల ఆచారమునకు అలవాటయి అన్యజనుల ఆచారము ప్రకారము జీవించిన వాడుగా ఉన్నాడు. ఆత్మీయుడైన మనిషి, దేవుని ఆరాధించవలసిన మనిషి, అనేకులకు దీవెనకరంగా ఉండవలసిన మనిషి అన్యజనులతో సహవాసము చేసి వారి యొక్క ఆచారములను అలవాటు చేసుకున్న ఒక దౌర్భాగ్యపు స్థితి. వజ్రము ఎక్కడ వేసిన వజ్రమే, బంగారము ఎక్కడ వేసిన బంగారమే. ఓ విశ్వాసి, నువ్వు అన్యజనులతో ఉండడం మంచిదే, అన్యజనులతో కలిసి బ్రతకడం మంచిదే. కానీ వారి అలవాట్లు, వారి ఆచారాలు, వారి యొక్క లక్షణాలు నీలోనికి వస్తే నీవు దేవుని సన్నిధి నుండి దూరం అవుతావు. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఇంకా పనికిరాని ఆచారాలు, మూఢ ఆచారాలు నీ హృదయములో ఉంటే నీవు ఇంకా మనుష్యులేనే బ్రతికినట్టు. అయితే ఈరోజు నీలో ఉన్న ఆ పనికిరాని ఆచారాలన్నిటినీ తొలగించుకో. పనికిరాని అలవాట్లన్నీ తొలగించుకో. ఇతరులతో స్నేహం చేయడం తప్పు కాదు, ఇతరులతో జీవించడం తప్పు కాదు. కానీ నీ యొక్క సుగుణాలు ఇతరులకు వెళ్ళాలి, కానీ ఇతరులలో ఉన్న ఆ చెడు ఆచారాలు నీలోనికి రావద్దు. ఆ విధముగా మనిషి అన్యజనుల ఆచారములకు అలవాటయి ఆత్మీయతను కోల్పోయినాడు. అది మొదటి అవిధేయత. రెండవదిగా 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో పాప క్రియలను చేయుటకు వాడుకైన వ్యక్తిగా ఉన్నాడు. పాపానికి అలవాటైన వ్యక్తిగా ఉన్నాడు. పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణానికి అంటుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము, ఆజ్ఞాతిక్రమమే పాపము. అయితే ఈ ఆత్మీయుడైన మనిషి పాపానికి అలవాటైనాడు. పాపము నీ ఆత్మీయ జీవితంలో నిన్ను దేవుని నుండి దూరం చేస్తుంది. పాపములో ఉన్న వ్యక్తికి ఆర్థికంగా దెబ్బతింటాడు, మానసికంగా దెబ్బతింటాడు, ఆరోగ్యపరంగా దెబ్బతింటాడు, కుటుంబంకి దూరం అవుతాడు, సమాజంలో సాక్ష్యాన్ని కోల్పోతాడు. అంతేకాదు, ఈ పాపంలో ఉన్న వ్యక్తి ఎటు వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా జీవిస్తున్నాడో తనకు అర్థం కాదు. ఈ పాపం అనేది ఒక భ్రమ. అయితే పాపానికి అలవాటైనాడంట. రక్తము దాగే పులి రక్తాన్ని దాగినట్టుగా ఇతడు పాపానికి అలవాటై పరిశుద్ధతను కోల్పోయినాడు, ఆత్మీయతను కోల్పోయినాడు, తన జీవితంలో ఉన్న నీతిని కోల్పోయినాడు. రెండవ అవిధేయత, పాపానికి వాడుకైనాడు. అయితే నీవు పరిశుద్ధమైన పాపివి, ఆదివారం ఆరాధనకు వెళ్ళని పాపివి,
ప్రార్థన చేయలేని పాపివి, వాక్యం చదవలేని పాపివి, సావాసానికి రాని పాపివి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని లోబడని ఒక పాపిగా ఉన్నావు. మీ మందిరానికి వెళ్ళేవారు కూడా పరిశుద్ధ పాపులు ఉంటారు. అయితే వాక్యం విడుదలైనప్పుడు వాక్యానికి లోబడిన వ్యక్తి కూడా ఆత్మీయంగా పాపితోనే సమానం. అది రెండవ అవిధేయత. మనిషిలో మూడో అవిధేయత ఏమిటయ్యా అంటే కర్ణపిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేసిన వ్యక్తిగా ఉన్నాడు. కర్ణపిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. రెండవ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 6వ వచనం. చేతులు చూపించుకునే వ్యక్తిగాను సోద చెప్పుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యపు స్థితి, ఎంత బలహీనమైన స్థితి చూడండి. అయితే సోదగాండ్ర వచ్చి చేతులు చూసి చేతులు చెప్తాం. మరి చేతులు లేని వారి సంగతి ఎట్లా? గీతలలో జీవితం కాదయ్యా, దేవుడు గీసే జీవితం గొప్పది. అయితే ఇతడు కర్ణపిశాచముల వాని దగ్గరికి, సోదగాండ్ర దగ్గరికి వెళ్ళి సాంగత్యం చేసినాడు. పరిశుద్ధులతో బ్రతకవలసిన వ్యక్తి, ప్రభుతో బ్రతకవలసిన వ్యక్తి ఇతడు సోదగాండ్ర దగ్గరికి, మూఢనమ్మకాల దగ్గరికి వెళ్ళి తన ఆత్మీయంగా జారిపోయి దౌర్భాగ్యపు స్థితిలో బ్రతుకుతున్నాడు మనిషే. అన్యజనులతో కలిసి ఆచారాలకు అలవాటయ్యాడు, పాపానికి అలవాటయ్యాడు. మూడోది కర్ణపిశాచము సోదగాండ్ర దగ్గరికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. నేటి క్రైస్తవ జీవితంలో విశ్వాసి ఇంకా నీవు మనుషులను, సోదగాండ్రను, గారెడు విద్య గల వాళ్ళను, కర్ణపిశాచములను నీ ఆత్మీయ జీవితంలో ఇంకా వారితో సాంగత్యం చేస్తూ నీవు కూడా ఏమో జరుగుతుందని చూపించుకోవడానికి వెళ్తున్నావేమో. ఓ చీకటి సంబంధి, నీ జీవితాన్ని మార్చుకో. దేవుని వాక్యము వెలుగైనది. ఆ వాక్యపు వెలుగులో నీ యొక్క ఆత్మ జీవితాన్ని సరి చేసుకోమని ప్రభు చెప్తున్నాడు. చాలామంది క్రైస్తవులు కూడా అయ్యా మాకేమో జరుగుతుంది, ఏం జరుగుతుంది అని అటు ఇటు తిరిగే వాళ్ళు ఉన్నారు. అలా తిరుగుబోతు విశ్వాసిగా, తిండిబోతు విశ్వాసిగా, నిద్రబోతు విశ్వాసిగా జీవించకు. నీ ఆత్మ జీవితాన్ని సరి చేసుకో. నాలుగో విషయాన్ని చూస్తే, నాలుగో అవిధేయత రెండవ దినవృత్తాంతాలు 33:9 చెడుతనము చేయుటకు జనులను ప్రేరేపించినాడంట. చెడిపోయేటోడు చెడిపోక అతడు సమాజాన్ని చెడగొడుతున్నాడు, సంఘాన్ని చెడగొడుతున్నాడు, కుటుంబాలను చెడగొడుతున్నాడు, ఆత్మీయులను చెడగొడుతున్నాడు. చూడండి, ఇతని యొక్క దౌర్భాగ్యపు స్థితి సమాజాన్ని చెడగొట్టిన వ్యక్తిగా ఉన్నాడు. చెడుతనము చేయుటకు జనులను రేపుతున్నాడంట. ఎటువైపు? లోకం వైపు, పాపం వైపు, అవిధేయత వైపు, అక్రమం వైపు, చీకటి క్రియల వైపు, అన్యజనుల ఆచారాల వైపు, కర్ణపిశాచం వైపు, సోదగాండ్ర వైపు. చెడిపోయినోడు చెడిపోక సమాజాన్ని చెడగొట్టిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక్క తాగుబోతోడు 100 మందిని తాగుబోతులను తయారు చేసినట్టుగా నా ఆత్మీయ జీవితంలో ప్రియమైన సహోదరుడా, సహోదరి, అయితే సమాజాన్ని మనం బాగు చేయాలి, సంఘాలను బాగు చేయాలి. కానీ నీ ఆత్మీయ విత్తనము చెడిపోయిందేమో, నీ హృదయంను సరి చేసుకోమని ప్రభు ఆత్మ నిన్ను గద్దిస్తుండగా నీ చెడుతనము నుండి బయటికి రా. ప్రజలను చెడు వైపు ప్రేరేపిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. అలా ఉండడం చాలా పొరపాటు. ఐదోదిగా అతని యొక్క అవిధేయత 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనం. 2వ దినవృత్తాంతాలు 33:9 యూదా వారిని, ఇశ్రాయేలు వారిని పాపంలో దింపినాడంట. చూడండి ఆత్మీయులారా, ఇతడు పాపం వైపు దేవుని ప్రజలను తిప్పినాడు, పాపం వైపు దేవుని ప్రజలను ప్రేరేపించినాడు. సమాజాన్నే కాదు, ఆత్మీయులను సైతము పాపము అనే బురదలో దింపిన వ్యక్తిగా ఉన్నాడు. ఇలాంటి అవిధేయతతో జీవిస్తున్నాడు. ఎంత బాధాకరమైన విషయం!
దేవుని చేత ఎన్నిక చేయబడ్డవాడు దేవుని చేత నడిపించబడాలి, దేవుని ప్రజలకు దీవెనకరంగా ఉండాలి, దేవుని నామానికి మహిమను తీసుకొని రావాలి, అనేకులకు ఆదర్శంగా దీవెనకరంగా బ్రతకాలి. కానీ 5వ అవిధేయత పాపం ఏమిటంటే యూదా వారిని, ఇశ్రాయేల్ వారిని పాపములోనికి దింపినాడు. ఎంత భయంకరమైన విషయం ఆత్మీయులారా! ఇతడే పాపి కాదు, అనేకులను పాపులుగా తయారు చేసినాడు. ఈరోజు నీ ఆత్మీయ, నా ఆత్మీయ, మన ఆత్మీయ జీవితంలో మనము ప్రజలను పాపం వైపు ప్రేరేపించద్దు, పరిశుద్ధత వైపు ప్రేరేపించాలి. మన మాట, చూపు, ఆలోచన, వస్త్రధారణ, నడక, ఆలోచన విధానాలన్నీ పరిశుద్ధంగా ఉండాలి, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఇతనిలో ఉన్న 5వ బలహీనత అవిధేయత. చూడండి, ఇలాంటి జీవితాన్ని మనిషి జీవిస్తున్నాడు. మనిషి అన్న మాటకు మరచిపోనట్లు చేయువాడు. ఇంత చేసిన దేవుడు తనను మరచిపోలేదు. దేవుడు కృప చూపడానికి ఇష్టపడ్డాడు, ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. మనిషి కోసం ప్రభు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. 6వ అవిధేయత, మనిషి చేసిన పాపమును తప్పించుకోలేక పట్టబడి పాపముతో కట్టబడ్డ వ్యక్తిగా ఉన్నాడు. మనిషిను శత్రువులు వెళ్ళి చెరలోని తీసుకొని వెళ్ళి చీకటి గదిలో గొలుసులతో బంధించినారు. చూడండి, తప్పించుకోలేక పట్టబడి పాపం అనే బంధకములో ఇరికి కట్టబడిన వ్యక్తిగా ఉన్నాడు. సంఖ్యలతో కట్టేసినారు, చీకటి గదిలో నెట్టేసినారు. ఓ అయ్యో నా పితరుల దేవాన్ని ఏడుస్తున్నాడు. మంచిగా ఉన్నంతసేపు గర్వము, అహము, ఈర్ష్యతో ఎదురు లేదన్న వ్యక్తిగా జీవించినాడు. ఇప్పుడు శత్రువు చేతిలో పడ్డాడు, చీకటి గదిలో పడ్డాడు, సంఖ్యలతో బంధించబడ్డాడు, ఏకాకిగా మిగిలిపోయినాడు, ఏడుస్తున్నాడు. మనిషి స్థిరపడిన తరువాత గర్వం వచ్చింది. గర్వం వస్తే గడ్డి తినిపిస్తాడు, గర్వం వస్తే నిన్ను కింద మీద చేస్తాడు. ఓ మనిషి, గర్వము పనికిరాదు. ధన బలం అనే గర్వం, కుల బలం అనే గర్వం, ఆస్తి ఉన్నదని గర్వం, అందం ఉన్నదని గర్వం, చదువు ఉన్నదని గర్వం, ప్రాపర్టీ ఉన్నదని గర్వం, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నదని గర్వంతో బ్రతుకుతున్నావేమో. నెబుకద్నెజర్ గర్విస్తే గడ్డి తినిపించిండు. నీ జీవితంలో నేను అనే గర్వం, నాది అనే గర్వం, నాకేం తక్కువ అన్న గర్వం నీలో ఉంటే తొలగించుకో. ప్రభువే నిన్ను దర్శిస్తున్నాడు. పాపము చేత పట్టబడి చీకటి గదిలో నెట్టివేయబడ్డ వ్యక్తి మనిషే. అయితే మొదటి బలహీనత అన్య ఆచారం, 2వ బలహీనత పాపానికి వాడుక, 3వ బలహీనత కర్ణపిశాచాలు సోదగాండ్ర దగ్గరికి, 4వ బలహీనత చెడుతనము చేయుటకు జనులను ప్రేరేపించినాడు, 5వది యూదావాని ఇశ్రాయేలు పాపంలో దింపినాడు, 6వది పాపంతో బంధించబడి చీకటి గదిలో వేయబడ్డాడు. స్థితి గతి మొత్తం మారిపోయింది. దిమ్మ తిరిగింది మనోనికి. నాకేం ఎదురు లేదనుకున్న వ్యక్తి శత్రువు చేతిలో పడ్డాడు, ఒంటరి వ్యక్తిగా ఏడుస్తున్నాడు. పాపం పట్టుకున్నది, అప్పుడు ఏడుస్తున్నాడు. అంత అయిపోయినాక ఏడుస్తే ఏమవుతుంది? ఏమి రాదు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనిషి వలె ఉంటే మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, నడక మార్చుకో, హృదయాన్ని మార్చుకోమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను క్షమిస్తున్నాడు. 7వ బలహీనత ఆత్మీయులారా, శిక్షించబడిన మనిషి, పాపము చేయు వారికి శిక్ష ఉన్నది. అయితే అతడు చేసిన గొప్ప పని ఏమిటయ్యా అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించినాడు. మనిషి పట్టబడ్డ తర్వాత అతనిలో జరిగిన విషయం ఏమిటంటే తనను తను చూసుకున్నాడు. నేను ఎందుకు ఈ స్థితిలోనికి వెళ్ళిపోయానని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు.
ఆత్మీయులారా, శిక్షించబడ్డ మనిషే. చాలా బాధ. అయితే ఈ మనిషి ద్వారా నువ్వు సరిచేయబడాలి. ఆత్మీయత కలిగి ఒకవేళ నీవు కూడా మనిషి వల్ల జీవిస్తే, ప్రభువా నన్ను క్షమించు. అయితే ఈ మనిషి ద్వారా మనము ఏమి నేర్చుకున్నామంటే, ప్రారంభం బాగుంది కానీ ముగింపు బాగలేదు అని నేర్చుకున్నాం. ప్రారంభం బాగుంది కానీ ముగింపు బాగలేదు. అయితే ఆత్మీయులారా, మనిషి మంచి సుగుణములు, మనిషి యొక్క మంచి సుగుణములు. ఈ పాట అంతా అవిధేయత, పాపము, లోకము, పట్టబోట, ప్రేరేపించుట. ఇప్పుడు ఒక 7 మంచి లక్షణాలు తనలో ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేద్దాం. 2వ దినవృత్తాంతాలు 33:19. 2వ దినవృత్తాంతాలు 33:19లో గుణపడినవాడు. హల్లెలూయా. అంటే గుణాన్ని మార్చుకొని, బుద్ధిని మార్చుకొని, మనసును మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని, నడకను మార్చుకొని, ఆత్మీయంగా గుణపడినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యో నా జీవితం ఏమిటని గుణము తెచ్చుకున్నాడు. చెడిన గుణాన్ని బాగు చేసుకున్నాడు. పడిపోయిన స్థితిని బాగు చేసుకున్నాడు. పాడైన స్థితిని బాగు చేసుకున్నాడు. గుణము చెడిపోయింది కానీ ఇప్పుడు గుణపడినవాడు అంటే గుణం మార్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా గుడ్డి గుణము, గూని గుణము నీలో ఉంటే గుణం మార్చుకో సహోదరి, సహోదరుడా. అన్నీ బాగున్నాయి కానీ నీ గుణం బాగలేదు, నీ బుద్ధి బాగలేదు, నీ చూపు బాగలేదు. నీ చూపును గుణపరుచుకో, మనసును గుణపరుచుకో, ఆత్మీయతను గుణపరుచుకో. ఇతడు గుణపడిన వాడుగా ఉన్నాడు. ఎంత మంచివాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందు విషయంలో గుణపడ్డాడంటే, అయ్యో నేను ఇశ్రాయేలు వారిని పాపంలో దింపాను, చెడుతనమును చేశాను, సోదగన దగ్గర వెళ్ళాను, పాపానికి అలవాటు అయ్యాను, అన్యజనుల ఆచారాలు తీసుకొచ్చాను, అంతేకాదు నేను బంధించబడ్డాను, నా బ్రతికేంది ఇలా మారిపోయింది, నా జీవితం అంతా ఇలా మారిపోయిందని గుణపడినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ మంచి సుగుణము ఏమిటాయి అంటే, 2వ దినవృత్తాంతాలు 33:12లో దేవుని బ్రతిమిలాడినవాడు, ప్రార్థించినవాడు, విధేయత చూపినవాడు, కన్నీళ్లు గార్చినవాడు, గోజాడినవాడు, అయ్యో నా ప్రభువా, నా దేవా, నా పితరుల దేవుడైన యెహోవా అని బ్రతిమిలాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. తడుస్తేనే కానీ కప్పరు గుడిసె అన్నట్టు దెబ్బ తిన్న తర్వాత, పడిపోయిన తర్వాత అప్పుడు గుణం వచ్చి బ్రతిమిలాడుతున్నాడంట. అయ్యా నన్ను కరుణించయ్యా అని మనిషి బ్రతిమిలాడుతూ ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఆలకించేవాడు, జవాబిచ్చేవాడు ఆయన. 3వ మంచి సుగుణం ఏమిటంటే, 2వ దినవృత్తాంతాలు 33:12లో తగ్గించుకున్నవాడు. దేవునికి స్తోత్రం. అబ్బా ఇప్పుడు తన గర్వం పోయింది, అహం పోయింది, కోపం పోయింది, ఈర్ష పోయింది, నాకెవడు తిరుగు అనుకున్నాడు ఇప్పుడు బహుగా తగ్గించుకున్నాడంట. దేవునికి స్తోత్రం. తగ్గింపు లేకపోతే దీవించబడలేం, తగ్గింపు లేకపోతే ఆశీర్వదించబడలేం. కొందరికి ఎంత గర్వం ఉంటుందో, ఎంత అహం ఉంటుందో అస్సలే తగ్గించుకోరు, నాకేం తక్కువ అనుకుంటారు. దేవుడు ఒక్క దెబ్బ కొట్టిందంటే నువ్వెంత పెద్ద వ్యక్తివైనా కింద పడాల్సిందే. అయితే నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. తగ్గించుకున్నవాడు, దేవునికి మహిమ. గుణపడినవాడు, దేవుని సన్నిధిలో బ్రతిమిలాడినవాడు. 3వది తగ్గించుకున్నవాడు. 4వ మంచి సుగుణం 2వ దినవృత్తాంతాలు 33:16లో సువార్త చెప్పినవాడు, మంచి వార్త చెప్పినవాడు, ప్రజలకు మార్పు చెప్పినవాడు, ప్రజలను మార్చినవాడు, రాజ్యమును మార్చుకున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిగా జీవించి దేవుని మంచితనాన్ని చెప్పినవాడుగా ఉన్నాడు. గమనించండి, గతమంతా గందరగోళంగా ఉన్నది కానీ తరువాత అతడు దేవుని కోసం జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రజలకు దీవెనకరంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సువార్త చెప్పినవాడుగా, దేవుని గొప్పతనాన్ని చెప్పినవాడుగా ఉన్నాడు.
ఆత్మీయులారా, మన ఆత్మ జీవితంలో ఇతని ద్వారా నేర్చుకోవాల్సిన చాలా మంచి విషయాలు. నీ ప్రక్క వారికి సువార్త చెప్పు, నీ ఫ్రెండ్స్కి సువార్త చెప్పు, నీ బంధువులకు దేవుని వాక్యాన్ని చెప్పు, దేవుని ప్రేమను చెప్పు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను క్షమిస్తున్నాడు, యేసయ్య నీకు రక్షణ ఇస్తాడు, యేసయ్య నిన్ను విడిపిస్తాడు. అదే సువార్త, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడని ఒక మాట చెప్పు. 5వ ఆత్మీయ సుగుణం, మంచి లక్షణము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 33:15 విగ్రహాలను తీసివేసిన వాడు లోకాన్ని, పాపాన్ని, అక్రమాన్ని, అవిధేయతను, పనికిరానివి, చీకటి క్రియలను, బొమ్మలను అన్నిటిని తీసివేసినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే పనికిరానిది ఏదున్నా విగ్రహమే. అది నీలో పనికిరానిది ఏదో తీసివేయి. కోపాన్ని తీసేయి, పాపాన్ని తీసేయి, లోకాన్ని తీసివేయి, శరీర క్రియలను తీసివేయి, ఆశలను తీసివేయి, కోరికలను తీసివేసుకో. ఇంకా నీలో పనికిరాని చెత్త ఉన్నదా? హృదయంలో ఉన్నదా? మనసులో ఉన్నదా? జీవితంలో ఉన్నదా? నీ సెల్ ఫోన్లో ఉన్నదా? నీ వాట్సాప్లో ఉన్నదా? నీ ఈమెయిల్లో ఉన్నదా? పనికిరాని తీసేయకుండా నువ్వు గేమ్ చేంజర్ లెక్క గేమ్ ఆడుతున్నావు. సంఘంలో ఒక తీరు, సమాజంలో ఒక తీరు, బంధువుల దగ్గర ఒక తీరు, సేవకుని దగ్గర ఒక తీరు, తల్లిదండ్రుల దగ్గర ఒక తీరు జీవించకు. విగ్రహాలను తీసేసినాడు. నువ్వు తీసేసాల్సింది ఏంటంటే పాపాన్ని తీసేసుకో, నీ యొక్క చెడుతనాన్ని తొలగించుకో. 5వ మంచి లక్షణం అది. 6వది 2వ దినవృత్తాంతాలు 33:16 33:16 కృతజ్ఞత అర్పణలు చెల్లించిన వాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప వ్యక్తి అండి! దేవుని సన్నిధికి బలులను అర్పించినాడు, కృతజ్ఞతలు చెల్లించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆరాధించే వ్యక్తిగా, ఆత్మీయత గల వ్యక్తిగా మంచిగా దేవుని స్తుతిస్తున్నాడు. కృతజ్ఞత అర్పణలంటే తనకున్నవి దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాడు. తన రాబడిలోకి వెళ్ళి దేవునికి ఇచ్చాడు, తన పంటలో, పొలములో దేవునికి ఇచ్చాడు, బలులను అర్పిస్తున్నాడు, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత గల వ్యక్తిగా మారిపోయినాడు. కృతజ్ఞత కలిగిన జీవితము జీవిస్తున్నాడు. మంచి లక్షణం. కృతజ్ఞత హీనులుగా ఉండద్దు, కృతజ్ఞత కలిగి బ్రతుకుదాం, కృతజ్ఞతలో జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బూడి మల్లన్న అన్నట్టు కొంతకాలం కృతజ్ఞత కలిగి ఉండి తర్వాత కృతజ్ఞతను విడిచిపెట్టిన కృతజ్ఞత హీనుడివో హీనురాలువో నీ హృదయాన్ని తొంగి చూసుకో. ఒక్కసారి కృతజ్ఞత అర్పణలు అర్పించిన వాడు. మంచి లక్షణం. 7వ మంచి లక్షణం 2వ దినవృత్తాంతాలు 33:13 దేవుని ద్వారా తన రాజ్యంను తిరిగి పొందుకున్నాడు. పోగొట్టుకున్నవన్నీ దేవునిలో పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైతే నీ ఆత్మీయ జీవితంలో పోగొట్టుకున్నావో తిరిగి పొందుకో. ఆత్మను పోగొట్టుకున్నావా? తిరిగి పొందుకో. సహవాసాన్ని పోగొట్టుకున్నావా? తిరిగి పొందుకో. పరిశుద్ధతను పోగొట్టుకున్నావా? తిరిగి పొందుకో. నీతిని, భక్తిని, యథార్థతను, ప్రార్థన జీవితాన్ని అన్ని పోగొట్టుకొని బ్రతుకుతున్నావేమో, మరలా నీ రాజ్యం కట్టబడుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది, నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. తిరిగి పొందుకో. ప్రభువు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతుండగా, ప్రభా నేను గుణపడిన వ్యక్తిగా, బ్రతిమిలాడిన వ్యక్తిగా, తగ్గించుకున్న వ్యక్తిగా, సువార్తను చెప్పిన వ్యక్తిగా, పనికిరాని తీసివేసిన వ్యక్తిగా, కృతజ్ఞతలు అర్పించిన వ్యక్తిగా, దేవా తిరిగి పొందుకున్న వ్యక్తిగా మనిషి ఉన్నాడయ్యా, అలా నా జీవితాన్ని తయారు చేయి. అన్యజనుల ఆచారాలను తొలగించు. పాపం చేయట వాడికైన విషయంలో నేను ఒప్పుకుంటున్నాను, తొలగించుకుంటున్నాను ప్రభా. అయ్యా సోదగాన్లను, లోకానుసారులను ఆశ్రయిస్తున్నాను. చెడుతనం చేయటం అలవాటైపోయింది, అందరినీ పాపం వైపు లాగుతున్నాను. అయ్యా సోమరితనం అనే పాపంలో నేను పట్టబడ్డాను, నన్ను క్షమించు అని ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రభుని దీవించునుగాక. నీ హృదయం రూపాంతరపరచబడునుగాక. పరిశుద్ధుడై వాక్యాన్ని దీవించి మంచి నేల మీద పడిన విత్తనం వలె బహుగా ఫలించునుగాక. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మేడగాది యూట్యూబ్ ఛానల్ మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకి ఈ వాక్యాన్ని పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.